బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోదీ దెబ్బకు దిగొచ్చాడు ట్రంప్. హార్మోజ్ లో ఇండియన్ షిప్స్ పై అటాక్ కి ట్రంప్ వివరణ ఇచ్చాడు. భారత్ సమన్లతో వణికిపోయింది అగ్రరాజ్యం. హార్మోజ్ లో ఇండియా నౌకలపై ఇరాన్ దాడి చేసింది అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. రిమెంబర్, హార్మోజ్ లో ఇండియన్ నౌకలపై ఇరాన్ దాడి చేసింది అంటున్నాడు. అమెరికా కాదట దాడి చేస్తుంది. భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడిందంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇరాన్ దాడులను తమ సైన్యం అడ్డుకుంది అని చెప్పుకొచ్చాడు ట్రంప్. ఇండియన్ షిప్లపై దాడులను సహించేదే లేదు అన్నాడు ట్రంప్. ఇరాన్ నాయకులు నమ్మక ద్రోహులు అంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇదే అంశం మీద గట్టిగా రియాక్ట్ అయింది భారత్. ఈ అంశానికి సంబంధించి ట్రంప్ ఇప్పుడు భయపడిపోతూ ఉన్నాడా? ఎందుకంటే భారత్తో కూడా వాళ్ళకి ఆ రిలేషన్స్ చాలా కీలకం ఈ టైంలో. అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ట్రంప్ ఏమన్నాడు చూద్దాం. ది టర్మ్స్ దట్ ఇరాన్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. తన మాటల్లోనే ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఏమంటూ ఉన్నాడు? ఇది మేం చేసిన అటాక్ కాదు, ఇది కంప్లీట్గా ఇరాన్ చేసిన అటాక్ అని చెప్పి వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నము కారణం ఏదైనా కావచ్చు. మీరు చూడొచ్చు, ది టర్మ్స్ దట్ ఇరాన్ లీక్డ్ అవుట్ టు ద ఫేక్ న్యూస్ హ్యావింగ్ నథింగ్ టు డూ విత్ ద టర్మ్స్ దట్ we are agreed to in writing. What they said, including their weak and pathetic statement on having a deal, bears no relation to the truth. Very dishonorable people to deal with. With them, there is no such thing as dealing in good faith. Amazing. Also, they totally rebuffed drone attack last night against Indian ships leaving the Hormuz Strait is totally unacceptable. They better get their act together as fast. అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. ఆయన ఏమన్నాడో నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. The terms that Iran leaked out of the fake news have nothing to do with the terms that we were agreed in writing. ఇరాన్ ఏదైతే ఫేక్ ప్రాపగండా చేస్తుందో దాంతో మాకేం సంబంధం లేదు. మేము ఏదైతే రాతపూర్వకంగా ఇచ్చామో దాంతోనే మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. What they said, including the weak and pathetic statement on having a deal, bears no relation to the truth. వాళ్ళు ఏమంటున్నారు? ఇన్ఫ్యాక్ట్ వాట్ దే సెడ్, వాళ్ళు ఏమన్నారంటే ద వీక్నెస్ అండ్ ద పాథరిక్ స్టేట్మెంట్ ఆన్ హ్యావింగ్ ఎ డీల్ కోసం వాళ్ళు పడుతున్న ఆ వీక్ అండ్ పాథరిక్ స్టేట్మెంట్ చెప్తున్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో నిజానికి దాంతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకుంటున్న సందర్భం. వెరీ డిస్హానరబుల్ పీపుల్ టు డీల్ విత్. వీళ్ళు డిస్హానరబుల్ పీపుల్, ఇరాన్ డిస్హానరబుల్ పీపుల్ అంట ఆ డీల్ సంబంధించి. విత్ దెమ్ దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ డీలింగ్ ఇన్ గుడ్ ఫెయిత్. ఒక మంచి ఫెయిత్తో డీలింగ్ కుదరడం అనేది అటువంటిది ఏం లేదని చెప్పి. అమేజింగ్. ఆల్సో ది టోటలీ రీబఫ్డ్ డ్రోన్ అటాక్ లాస్ట్ నైట్ అగేన్స్ట్ ఇండియన్ షిప్స్ లివింగ్ ద హార్మోజ్ స్ట్రైట్ ఇస్ టోటలీ అన్యాక్సెప్టబుల్. ఇక్కడ ఏమంటున్నాడు ట్రంప్? మేం కాదు దాడి చేస్తుంది ఇరాన్ డ్రోన్ అటాక్ చేస్తుంది. అంటే లాస్ట్ నైట్ వాళ్ళ డ్రోన్ అటాక్కి పాల్పడ్డారు ఇండియన్ షిప్స్ మీద. హార్మోజ్ స్ట్రైట్లో ప్రయాణిస్తున్న ఇండియన్ షిప్స్ మీద అటాక్ చేయడం జరిగింది. అది టోటల్లీ అన్యాక్సెప్టబుల్ అంటున్నాడు ట్రంప్. పూర్తిగా యాక్సెప్ట్ చేయడట, పూర్తిగా అసలు సహించేది లేదట. ఇది ఎప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఇది? ఇండియన్ ఎంబసీ సమన్స్ జారీ చేస్తుంది. మీరు చూడొచ్చు, యుఎస్ చార్జ్ ది అఫైర్స్ సమన్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అయితే ఒక ఆడియో కాన్వర్సేషన్ ఉంది. ఆడియో కాన్వర్సేషన్ అంటే వెరీ హై ఫ్రీక్వెన్స్ మ్యారిటైమ్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా, మ్యారిటైమ్ కమ్యూనికేషన్ ఉపయోగించి ఒక కాన్వర్సేషన్ జరిగింది. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ కమ్యూనికేషన్ని ప్లే చేద్దాం. నేను ఎందుకు కమ్యూనికేషన్ ప్లే చేద్దాం అంటున్నానంటే, ఒకవేళ ఇరానే కనుక అయ్యి ఉంటే ఆ కమ్యూనికేషన్ VHF కమ్యూనికేషన్ ఒక మిషనరీలో మ్యారిటైమ్ కమ్యూనికేషన్ జరిగింది కదా, ఒకవేళ అదే జరుగుంటే ఆ కమ్యూనికేషన్లో అర్థమయ్యేది కదా. ఎందుకు దీన్ని కప్పపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది? ఒక పక్క దాడి చేసి దీన్ని ఇరాన్ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ డౌట్ రైజ్ అవుతుంది, అమెరికా ఏంటి ద్వంద్వ వైఖరి అని చెప్పి. లెట్స్ డికోడ్. ఒకటి అయి ఉండొచ్చు. ఏంటది? యుద్ధంలోకి భారత్ని లాగే ప్రయత్నం చేస్తుందా అమెరికా? ఇరాన్ మీదకి నెప్పాన్ని నెట్టేసి
యుద్ధాన్ని ఇటు ఇరాన్ వర్సెస్ ఇండియాగా చేసే ప్రయత్నం చేద్దామనే ప్రయత్నం చేస్తోందా? ఎందుకు? ఇక్కడ కూడా ఇంకో పాయింట్ని టచ్ చేస్తే ఇరాన్ అంటే ఇరాన్ చేసిందని చెప్పి ఇండియాని కనుక ఉసుగొల్పే ప్రయత్నం చేద్దాం అనుకుంటుందా అమెరికా? కారణం ఉంటూ ఒకటి ఉంది. ఎందుకంటే ఇరాన్ని ఢీకొట్టాలంటే అమెరికాకు అక్కడి నుంచి సాధ్యం కాదు. అండ్ ఇండియన్ బేస్ నుంచి ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు బహుశా. బట్ ఇండియా తెలుసు, భారత్కి తెలుసు, భారత్ ఎలా మెలగాలో తెలుసు, భారత్కి ఎలా అడుగులు వెయ్యాలో తెలుసు. ఈ దాడులు ఎవరు చేశారో కూడా భారత్కి తెలియకుండా అడ్డదిడ్డంగా అయితే స్టేట్మెంట్స్ ఇవ్వదు కదా. ఎవరు దాడి చేశారో, ఎందుకు దాడి చేశారో, ఏ విధంగా దాడి చేస్తున్నారో అన్ని లెక్కలు ఉంటాయి. బట్ కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. ప్రతి వ్యూహాలు దాన్ని బట్టి అనుసరిస్తూ ఉంటారు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు. అండ్ ఫారెన్ పాలసీ, డిప్లొమసీ, ఇదే అంశానికి సంబంధించి రణ్దీప్ జైస్వాల్ కూడా రియాక్ట్ అయ్యారు కదా దానికి మార్నింగ్ అటాక్ మీద. కేంద్ర విదేశాంగ శాఖ రియాక్ట్ అయింది. 2 సార్లు సమన్స్ జారీ చేస్తుంది. నిన్న సమన్స్ జారీ చేస్తుంది, ఈరోజు సమన్స్ జారీ చేస్తుంది. వెల్, ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రైట్ క్వశ్చన్ టు ద US. It could be CENTCOM or it could be something else. ఎవరైనా, if you can answer for this question, it will be appreciated. ఏమన్నారు? ఎందుకు మీరు ఒకవేళ మీరు కనుక ది ఫస్ట్ డే సమన్స్ జారీ చేసినప్పుడు యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ ద వెరీ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ దట్ వన్. ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఒకవేళ ఆ రోజు కనుక మీరు చెప్పుంటే ఇండియన్ షిప్స్ మీద దాడిచ్చినప్పుడు ఇది ఇరానే జరిగిందని చెప్పి CENTCOM కనుక కోట్ చేస్తుంటే ఇండియా వుడ్ హ్యావ్ క్వశ్చన్డ్ ఇరాన్. India would have questioned Iran. You would have informed. You would have said. మీరు కనుక ఆ రోజు చెప్పుంటే ఇదిగో ఇది ఇరాన్ దాడి చేస్తుంది, మాకు సంబంధం లేదు, మేము విడిచిపెడుతున్నాం చెప్తే ఇరాన్నే డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంది కదా భారత్. ఫస్ట్ రోజు సమన్స్ ఇచ్చినప్పుడు ఏడపోయారు ఈ బ్యాచ్ అంతా? ఏడపోయారు ఈ సంత అంతా? CENTCOMని ఐఎమ్ జస్ట్ రైటింగ్ వెల్ ఐ హ్యావ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్ టు ది CENTCOM. Where you guys did go on that very special day for you, right? ఎందుకంటే అటాక్ చేసేస్తామంటే మీకు తృప్తి, మీకు సాటిస్ఫాక్షన్. ఫర్ యూ ఇట్స్ ఎ స్పెషల్ డే. బట్ రిమెంబర్, ఇండియా విల్ మార్క్ దిస్ డే. మీరు ఆ రోజు దాడి చేసినప్పుడు వెన్ డిడ్ యూ అటాక్ ఆన్ ద వెరీ స్పెసిఫిక్ డే? డోంట్ యూ నో దట్ హూ అటాక్ దట్? డోంట్ యూ నో దట్? మీకు తెలీదా? తెలిసినప్పుడు ఇన్ఫార్మ్ చేయరా? మీరు ఇప్పుడు అంటున్నారు కదా, లేదు ఇరాన్ దాడి చేస్తుందని చెప్పి ట్రంప్ చేత చెప్పిస్తున్నారు కదా. CENTCOM ఏమైనా తాగేసి పడుకుందా ఆ రోజు? అదే మాట ఆ రోజు చెప్పుంటే వీ వుడ్ హ్యావ్ క్వశ్చన్, రైట్? ఇప్పుడు మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇరాన్కి ఇండియాకి ఏదో పెడదాం అనుకుంటున్నారు కదా, ఏదో కయ్యం పెట్టేద్దాం అనే ప్రయత్నాలు కదా ఇవి. నేరుగా అమెరికా సమాధానం చెప్పాలి. ఒకటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడ దాదావలి షేక్ క్వశ్చన్ చేశారు. ఇది ట్రంప్ మాటలు కాదు, ఎవరో యాడ్ చేశారంతే కానీ నిజం లేదు. ట్రంప్ ఈ విషయం చెప్పినట్లు ఇది పెట్టినవాడు ఒక అంటూ డాష్ 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 డాష్. ఇంకా అక్కడి నుంచి అభ్యంతరకర భాష కాబట్టి మాట్లాడలేదు. ఏమంటూ ఉన్నారు? ఇది ట్రంప్ మాటలు కాదు, ఎవరో చేసిన స్టేట్మెంట్స్ అని చెప్పి. ఓకే, ఎవరు చేసిన స్టేట్మెంట్ అయినా వచ్చింది మాత్రం అఫీషియల్గా ట్రంప్ ఓన్ ప్లాట్ఫామ్ ట్రూత్ నుంచే కదా. సో ట్రంప్కి బాధ్యత ఉంటుంది కదా. ఎవరు పెడితే అలా అడ్డదిడ్డంగా పోస్ట్ చేసేయడానికి, తన టీం నుంచి పోస్ట్ చేయడానికి ఎవరికి పడితే వాళ్ళకి హక్కులు ఇవ్వడు కదా. ఒక కన్సర్న్